ఇప్పటికీ సౌండ్ చేస్తున్న మూవీ హనుమాన్. అవును, హనుమాన్ పెద్ద హిట్ అన్నారు. అది హనుమాన్ రేంజ్ ఏంటి? వాళ్ళు అఫీషియల్గా 300 కోట్లు పోస్ట్ చేశారు. హనుమాన్ ఏ రేంజ్ హిట్ అయింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఇప్పుడు బాగా క్యూరియాసిటీ పెంచింది ప్రతి ఒక్క ప్రేక్షకుడు. అవును, 300 కోట్ల పోస్టర్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏ రేంజ్ లాభాలను తెచ్చిపెట్టింది నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, కొనుక్కున్న వాళ్ళకి, అందరికీ? అంటే టోటల్ కలెక్ట్ చేసింది 300 కోట్లు అంటున్నారు. దానిలో రకరకాల లెక్కలు పోను 150 కోట్లు సాలిడ్గా వచ్చింది, షేర్ వచ్చింది అని చెప్తున్నారు. అయితే ఒరిజినల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈ సినిమాకి? ఒరిజినల్గా మార్కెట్ ఏ మేరకు జరిగింది అనేది వెళ్తే 30 కోట్ల లోపే జరిగింది. 30 కోట్లు బిజినెస్ చేశారు థియేటర్. 30 కోట్ల బిజినెస్ జరిగింది దాని మీద. అంటే అది ఒక రకంగా బిజినెస్ సెక్టర్, ఆ సినిమా మీద ఉన్న ఫెయిత్, అది 30 కోట్లే. నిజానికి అది కూడా చాలా గొప్ప వ్యవహారమే, 30 కోట్లకు వెళ్ళటం కూడా అని అన్నారు ఆ రోజున. అంటే ఆ హీరో మీద, తేజ సజ్జా మీద ఉన్నటువంటి, అతనికి ఉన్నటువంటి ఇంప్రెషన్, మార్కెట్, డైరెక్టర్కి ఉన్నటువంటి మార్కెట్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అది పెద్ద మార్కెటే, పెద్ద ఆఫరే అనే మాట కూడా వినిపించింది. పెద్ద బిజినెస్ అనుకున్నారు అంతవరకే. కానీ సినిమా విచిత్రంగా జనానికి కనెక్ట్ అయింది. కనెక్ట్ అవడంతో పాటు ఈ సినిమాతో రిలీజ్ అయినటువంటి సంక్రాంతి సినిమాల్లో మేజర్ సినిమాలు అనుకున్నవి కొంత నిరుత్సాహపరిచినాయి. దాంతో క్రౌడ్ అటువైపు నడిచింది. దిల్ రాజు గారు అన్నట్టు సినిమా బాగుంటే అదే పెంచుకుంటుంది థియేటర్లో అన్నాడు ఆయన. సినిమా బాగుంటే చిన్న సినిమా అయినా కానీ బిగ్ రేంజ్కి పెడుతుంది అని హనుమాన్ ప్రీ రిలీజ్ వేదిక మీద చిరంజీవి గారు ప్రస్తావించాడు. ప్రస్తావిస్తూ ఆయన ఇంకో మాట చెప్పాడు. ఒక 2 సినిమాల మధ్యలో రిలీజ్ అయినటువంటి ఒక చిన్న సినిమా ఎలా, అంటే సినిమా బాగుంటే ఎలా పెడుతుంది అని సోదోహరణంగా చెప్పాడు ఆయన. అంటే తన 150వ సినిమా, బాలకృష్ణ గారు 100వ సినిమా మధ్యలో దిల్ రాజు సినిమా, అది వర్కౌట్ అయింది, జనాలకు కనెక్ట్ అయింది, సినిమా వెళ్ళిపోయింది అని కూడా చెప్పాడు ఆయన ఉదాహరణలతో సహా. ఇదే వీళ్ళందరూ మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమని నిరూపించింది ఆ సినిమా. నిరూపించి నెమ్మదిగా అది థియేటర్లు పెంచుకుంది, రేంజ్ పెరిగింది. అలాగే ఓవర్సీస్లో విపరీతమైన అప్రిసియేషన్ వచ్చింది. రెండోది, రకరకాల కాంట్రవర్సీలు నడిచినాయి దీని మీద. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి కాంట్రవర్సీలు నడిచినాయి. ఆయన మాట్లాడని మాటలు కూడా మాట్లాడాడని చెప్పి బయట సర్క్యులేషన్లోకి వచ్చినాయి. అంటే పోలికలు వచ్చినాయి. ఈ సినిమా మీద ఒక పోలిక వచ్చింది, ఆదిపురుషుతో కంపారిజన్ వచ్చింది. అది డైరెక్టర్ వైపు నుంచి కాదు, సమీక్షకుల వైపు నుంచి వచ్చింది. అలాగే సినిమా చూసినటువంటి ఆడియన్స్ నుంచి వచ్చింది ఆ పోలిక. ఈ పోలిక డైరెక్టర్ వైపు నుంచి వచ్చింది అని ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అది కొంత అసలు ఏం తీశారు ఈ సినిమాలో అనే ఒక క్యూరియాసిటీని పెంచింది. ఇవన్నీ ఫైనల్గా ఓవర్సీస్లో కూడా అది దాదాపు 5 మిలియన్ పైన కలెక్ట్ చేసింది. అవును, అదొక రికార్డు. అలాగే ప్రతి చోట ఈ సినిమా ప్రధానంగా వాళ్ళు అనుకున్నది నార్త్లో విపరీతంగా వెడుతుంది అని. వెళ్ళటానికి కారణం వీళ్ళ హోప్ ఏంటంటే రామాలయం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ, ఇవన్నీ కూడా ఈ సినిమాకి ఉపయోగపడతాయని అనుకున్నారు. అలాగే ఈ సినిమా కలెక్షన్స్లో వాళ్ళు టికెట్ మీద 5 రూపాయలు మేము దానికి కంట్రిబ్యూట్ చేస్తామని కూడా చెప్పారు. ఇవన్నీ వర్కౌట్ అయినాయి. అంటే జనాలు థియేటర్కి వెళ్ళటానికి కొంత ఈ మూడ్ ఉపయోగపడింది. అంటే ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మూడ్ ఉపయోగపడింది. జనాలు థియేటర్కి వెళ్ళారు, వెళ్ళిన ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యాడు. అంటే డిసప్పాయింట్ కాలేదు అనే మాట బయటకు వచ్చి చెప్పారు. ఇది మౌత్ పబ్లిసిటీ ఉపయోగపడింది. ప్రతి చోట మంచి వసూళ్లు రాబట్టింది. బయర్స్ కూడా బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల దాని నడక నడుస్తోంది. అది అవును, ఇప్పటికీ థియేటర్కి వెళ్తున్నారు ఆ సినిమా చూడటానికి రకరకాల ప్రాంతాల్లో. అందుకని ఒకటి, ఈ సినిమా ఒక భరోసా అనేది కల్పించింది. తీసుకున్నటువంటి టాపిక్ ఏదైనా, మీరు డివోషనల్ చెప్పండి, ఏదైనా చెప్పండి, కానీ థియేటర్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేశారా లేదా, ఎమోషనలైజ్ చేశారా లేదా, ఈ 2 పాయింట్లు. ఈ రెండిటితో పాటు వాళ్ళు అంటే ఈ సినిమాకి సంబంధించి వీళ్ళు థ్రిల్ చేయగలిగారు పిల్లల్ని కనెక్ట్ చేసుకోవటం అనేది ఈ సినిమా ద్వారా చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు ఆయన. అది వర్కౌట్ అయింది. దాంతో టికెట్లు బాగానే తెగినాయి.
ప్రాఫిటబుల్ బిజినెస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనే దాని మీద చర్చ. అది కూడా క్యూరియాసిటీతో నడుస్తుంది. మహేష్ బాబుని పట్టుకొస్తారా, చిరంజీవితో ఆంజనేయ స్వామి పాత్ర చిరంజీవితో చేయిస్తారా, రాముడి పాత్ర మహేష్ బాబుతో చేయిస్తారా, ఇలా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు. అవును, లాకేష్ వదిలేశాడు కదా, హనుమంతుడు వారు రాముడికి ఇచ్చిన మాట అని చెప్పేసి లాకేష్ లాక్ చేశాడు. అక్కడి నుంచి ఇది నెక్స్ట్ దానిలో అతను ఉంటాడు, జై హనుమాన్. ఈ క్యారెక్టర్ కూడా ఉంటుంది. కానీ కథ వేరే ప్లేన్లో జరుగుతుంది. ఆ వేరే ప్లేన్లో జరిగినటువంటి కథలో ఎవరుంటారు అనేది అదో దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఆ రకరకాల స్పెక్యులేషన్స్లో ఒకటి అధికారిక సమాచారం కాదు, కానీ చిరంజీవితో ఆంజనేయ స్వామి పాత్ర, మహేష్ బాబుతో రాముడి పాత్ర అనేది ఒక ప్రచారం. ఆ మేరకు వాళ్ళకి రాముడు గెటప్ వేసి మహేష్ బాబు ఫోటోలు కూడా సర్క్యులేట్ అయినాయి. ఈ విషయం ఆయనకు తెలుసో కానీ ప్రపంచంలోకి అయితే ఫోటో పంపైపోయింది. అలాగే ఆంజనేయ స్వామి గెటప్లో చిరంజీవిని కూడా వీళ్ళు డిజైన్ చేసి ఫోటోషాప్లో మార్కెట్లోకి వదిలేశారు. ఇది ఒక క్యూరియాసిటీ నడుస్తోంది. ఇది కలిగించిన క్యూరియాసిటీతో కూడా కొంతమంది థియేటర్కి వెళ్తున్నారు ఇప్పుడు. ఇలా రకరకాలుగా ఆ సినిమాకి అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ఆ కలిసి రావటం అనేది ఇప్పుడు మనకి కలెక్షన్స్ కనిపిస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఇలాంటి సినిమాలు చేయటం అంటే హీరోతో నిమిత్తం లేకుండా ఇలాంటి కంటెంట్తో సినిమా చేస్తే ఏ హీరో ఉన్నప్పటికీ జనాలు థియేటర్కి వచ్చి చూస్తారు అని ఒక రకంగా స్టార్డమ్ని భయపెట్టాడు అతను. అంటే మేము ఉంటే తప్ప సినిమా ఆడదు అనే పరిస్థితి నుంచి డైరెక్టర్ తన చేతిలోకి తీసుకున్నాడు సినిమాని. ఇలా డైరెక్టర్ తన చేతిలోకి తీసుకునే కంటెంట్ ఉంటే హీరోలతో పని లేదు, ఆ కంటెంట్కి తగిన ఒక కుర్రాన్ని పెట్టి సినిమాని డ్రైవ్ చేస్తే జనం చూసేస్తారు అనే భరోసా కలిగించింది ఆ సినిమా. అది ప్రధానం. ఓకే, ఈ 300 కోట్లు అనేది మామూలు వ్యవహారం కాదు. ఇది ఈ సినిమా విజయంగా మాత్రమే అనుకోవడానికి కుదరదు. ఇది చాలామందిలో హోప్ ఇచ్చింది సినిమా, ఓ భరోసా. ఇలాంటి సినిమాలు వస్తాయి అప్పుడప్పుడు. వచ్చినప్పుడు కొత్త డైరెక్టర్లు చాలామంది కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. అందులో కొంతమంది నిలబడతారు, మళ్ళీ స్టార్డమ్ వచ్చేస్తుంది, స్టార్డమ్ నిలబడుతుంది. ఇది ఒక సైకిల్. ఆ సైకిల్లో ప్రస్తుతం హనుమాన్ హవా నడుస్తోంది.